తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియాకు బిగ్గెస్ట్ ఎర్రచందనం స్మగ్లర్ కథను చెప్పడానికి రెడీ అయ్యారు. పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్న ఈ డెడ్లీ కాంబినేషన్ 1000 కోట్ల మార్కును టార్గెట్ చేస్తోంది. ఒక్క పోస్టర్ తోనే పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు పెంచిన సుకుమార్, అల్లు అర్జున్ ఆగస్టు 15న రిలీజ్ టార్గెట్ మిస్ అవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. 1-2 యూనిట్స్ ను పెట్టి మరీ పుష్ప షూటింగ్ చేస్తున్నారు. రిలీజ్ పోస్ట్ పోన్ చేయకుండా ఉండేలా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవలే దాదాపు 40 రోజుల పాటు గంగమ్మ జాతర ఎపిసోడ్ ని షూట్ చేశాడు సుకుమార్. 12 నిమిషాల పాటు గూస్ బాంబ్స్ ఇచ్చే ఎపిసోడ్ ను తెరకెక్కించిన సుకుమార్ ఈ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీరలో ఉన్న ఫోటో లీక్ అయితే యూనిట్ పై సీరియస్ అయ్యాడు. చీర కట్టుకుని కుర్చీలో కూర్చొని ఉన్న అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లీకు దెబ్బకు సోషల్ మీడియా పుష్ప 2 పేరుతో మారుమోగిపోయింది. అయితే ఈ లీకులు కాకుండా సుకుమార్ అండ్ టీం జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటే ఇప్పుడు మరో లీక్ పుష్ప 2 నుంచి బయటకు వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన లీకులో రావు రమేష్ పార్టీకి సంబంధించింది కావడం విశేషం. పుష్ప సినిమాలో ఎంపీ భూమిరెడ్డి సిద్ధప్ప నాయుడు పాత్రలో కనిపించిన రావు రమేష్ ఎర్రచంద్రం సిండికేట్ కు హెడ్. పార్ట్ 1లో సిండికేట్ ను పుష్ప చేతికి అప్పగించిన సిద్ధప్ప నాయుడుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ షూటింగ్ స్పాట్ నుంచి రావు రమేష్ ప్రజా చైతన్య పార్టీ అనే ఫ్లెక్సీలు బయటకు వచ్చాయి. ఈ లీకులను సుకుమార్ ఎలా అయినా ఆపాల్సిందే, లేదంటే ఇంకా ముఖ్యమైన విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉంది.